వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏఎస్ఐ కాల్పుల్లో గాయపడ్డ ఒడిశా ఆరోగ్య శాఖ మంత్రి నభకిషోర్ దాస్ కన్నుమూత. ఛాతీలో 2 బుల్లెట్లు ఉండడంతో చికిత్స పొందుతూ మృతి. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఇంకా ఆమోదం తెలపని గవర్నర్. న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. దేవుళ్లకు శటకోపం పెట్టడంలో కేసీఆర్ దిట్ట అన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. కొండగట్టుకు 100 కోట్లు ఇవ్వడానికి ఎవరు అడ్డొస్తున్నారని నిలదీత. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారక రత్నను పరామర్శించిన జూనియర్ ఎన్టీఆర్. విషమ పరిస్థితి నుంచి బయటపడ్డారని ఇప్పుడే చెప్పలేమని వ్యాఖ్య. డీటెయిల్స్ చూస్తే ఒడిశా ఆరోగ్య శాఖ మంత్రి నభకిషోర్ దాస్ పై ఓ పోలీస్ కాల్పులు జరపడం సంచలనం సృష్టించింది. గోపాలచంద్ర దాస్ అనే ఏఎస్ఐ జరిపిన కాల్పుల్లో మంత్రి తీవ్రంగా గాయపడ్డారు. ఆయన ఆసుపత్రికి తరలించిన ప్రయోజనం దక్కలేదు. ఇక ఛాతీలో 2 బుల్లెట్లు ఉండడంతో చికిత్స కష్టమైంది. పరిస్థితి విషమించడంతో మంత్రి నభకిషోర్ దాస్ తుదిశ్వాస విడిచారు. జుర్సుగూడ జిల్లా బ్రిజ్ రాజ్ నగర్ లో ఈ ఘటన జరగగా బుల్లెట్ గాయాలకు గురైన మంత్రి ఎయిర్ లిఫ్ట్ ద్వారా భువనేశ్వర్ తరలించారు. మంత్రి ప్రాణాలు కాపాడేందుకు భువనేశ్వర్ లోని అపోలో ఆసుపత్రి వైద్యులు తీవ్రంగా శ్రమించారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. అటు కాల్పులు జరిపిన ఏఎస్ఐ గోపాలచంద్ర దాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పుల ఘటనపై ఒడిశా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు ప్రభుత్వానికి మధ్య దూరం మరింత పెరిగింది. ఈసారి గవర్నర్ చర్యలపై ప్రభుత్వం ఏకంగా హైకోర్టును ఆశ్రయిస్తోంది. రాష్ట్ర బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ నుంచి అనుమతి రాకపోవడమే సర్కార్ నిర్ణయానికి కారణమైంది. రాష్ట్ర శాసనసభ సమావేశాలు మరో 4 రోజుల్లో ప్రారంభం కానుండగా ఫిబ్రవరి 3న బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రాష్ట్ర గవర్నర్ ఆమోదం తెలపాల్సి ఉన్నందున అనుమతి కోరుతూ ఈ నెల 21నే గవర్నర్ కు లేఖ పంపింది. అయితే గవర్నర్ తమిళిసై మాత్రం ఇప్పటికీ అనుమతి తెలపలేదు. పైగా గవర్నర్ కార్యాలయం నుంచి ప్రభుత్వానికి ఒక రిటర్న్ లెటర్ వెళ్లింది. ఇక బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టే ముందు గవర్నర్ ప్రసంగం ఉంటుందని, అందుకు సంబంధించిన కాపీ తమకు పంపారా లేదా అని గవర్నర్ కార్యాలయం సర్కార్ను కోరింది. దీనిపై ప్రభుత్వం స్పందించలేదు. దాంతో గవర్నర్ కూడా అనుమతి విషయంలో నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు ఫిబ్రవరి 3 సమీపిస్తుండటంతో సర్కారు ఉక్కిరిబిక్కిరి అవుతోంది. చివరికి న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని నిర్ణయించింది. ఈ మేరకు నేడు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనుంది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవేను అందుకోసం రంగంలోకి దింపింది. ప్రజా పద్దును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు తక్షణమే అనుమతించేలా గవర్నర్ కు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరనుంది. కాగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 202 ప్రకారం బడ్జెట్ ను శాసనసభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ ఆమోదం తెలపాల్సి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సీఎం కేసీఆర్ ప్రజలను మోసం చేయడమే కాకుండా దేవుళ్లకు శటగోపం పెట్టడంలో కూడా దిట్ట అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. కొండగట్టులో కార్యకర్త మొక్కు మేరకు ఆంజనేయ స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ హామీలు ఇవ్వడమే తప్ప అమలు తెలపలేదని, రాష్ట్ర ప్రజలకు కూడా ఆ మాటలు అలవాటు అయిందన్నారు. వేములవాడ ధర్మపురి క్షేత్రాల అభివృద్ధికి కోట్లు ఇస్తామని ఇయ్యలేదని, మళ్లీ కొండగట్టుకు 100 కోట్లని చెప్పి ఇవ్వలేదని, మళ్లీ ఎన్నికలప్పుడే వచ్చి ప్రగల్భాలు పలుకుతాడని విమర్శించారు. కొండగట్టుకు 100 కోట్లు ఇవ్వడానికి ఎవరడ్డొస్తున్నారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో తర్వాత బీజేపీ సారథ్యంలో తెలంగాణలో పేదల ప్రభుత్వం రామరాజ్యం ఏర్పడడం ఖాయమని అన్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల ప్రజలు తెలంగాణ వచ్చి ఇక్కడి ఆలయాలను దర్శించుకునేలా అద్భుతంగా పవిత్రంగా తీర్చిదిద్దుకుంటామని, అందులో భాగంగానే వేములవాడ ధర్మపురి కొండగట్టు కాళేశ్వరం క్షేత్రాలను అన్ని సౌకర్యార్థాలతో అభివృద్ధి చేస్తామన్నారు.
సీఎం కేసీఆర్ రజాకార్లను నైజాం ప్రభుత్వాలను ఆదర్శంగా తీసుకోవడం వల్లే రాష్ట్రంలో ఆలయాలకు సనాతన ధర్మానికి అవమానం జరుగుతుందని అన్నారు. ఏది పడుతుంది మాట్లాడతాడు, ఏడి పోతాడు హామీలు ఇస్తాడు. ఏమన్నా 5 కోట్లు 10 కోట్లు అంటే మళ్ళీ 100 కోట్లు 1000 కోట్లు అంటాడు ఆయన. వేములవాడ పోతాడు, నేను పెళ్లి చేసుకున్నాడు దేవాలయం ఇది, దాన్ని మర్చిపోతాను అన్నాడు. ఆడ 500 కోట్లు 400 అవి ఇస్తాడు, సంవత్సరానికి 100 కోట్లు ఇస్తాడు, అటే వీకింది. ధర్మపూర్ వేండు మా ఇళ్ళ వేరుపన్నాడు, ఆడిచ్చిండు, అటే వీకింది. మళ్ళీ మొన్న జగిత్యాల వచ్చాడు, రేపే నెక్స్ట్ ఇలా వచ్చిపోతున్నా రేపే అన్నాడు, 100 కోట్లు ఇస్తాడు, అటే వీకింది. మళ్ళీ రాడిగా మళ్ళీ ఎన్నికలు వచ్చినట్టే మళ్ళీ వస్తాడు. ఇక మళ్ళీ వచ్చి మొన్న 100 కోట్లు ఇవ్వలేదు అని ఆయన పక్క వాళ్ళు ఆడతాడని వాళ్ళ జబ్బ గెలిచాడు, ఈయన జబ్బ గెలిచినట్టే. దేవుణ్ణి ముంచిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్కసారి ఆలోచించుకో. నీకు చెడు జరగాలని కోరుకుంటాను నేను, ఎందుకంటే నువ్వు నీ కుటుంబం ఇతరులు చెడు జరగాలని కోరుకుంటారు, ఇతరుల నాశనం కోరుకుంటారు. నువ్వు నీ కుటుంబం కూడా ఎవరిని గొంప ముంచాలి, ఎవరినెట్ట నాశనం చేయాలని చెప్పి క్షుద్ర పూజలు చేస్తాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. నిమ్మకాయలతో పూజలు చేస్తాడు, ఫామ్ హౌస్ వేసే గవే పూజలు, మొత్తం తిరిగేది కూడా గవే పూజలు. ఇంకొన్ని నాశనం కోరటోడు బాగుపడు అన్న విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి, ముఖ్యమంత్రి కుటుంబం గుర్తుంచుకోవాలి. నువ్వు కొండగట్టగచ్చి మొక్తావా, కాశీ పోయి మొక్తావా, ఇంకెడికైనా పోయి మొక్కినా కూడా మంచి కోసం మొక్కు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు నమ్మి నీకు అధికారం ఇచ్చారు, నీ కుటుంబం తెలంగాణ రాష్ట్రంలో రాజ్యం వెళ్తుంది, పొట్టు పైసలు సంపాదిస్తున్నావు. మా బతుకులు మాత్రం బిచ్చ బతుకులు చేసినావు. నీ కుటుంబం కోట్ల రూపాయలు సంపాదిస్తుంది, విదేశాల్లో అక్కడిక్కడ పెట్టుబడులు పెడుతున్నారు, కోటీశ్వర్లు అవుతున్నారు, దొంగదందా లంగదందా చేస్తున్నారు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఎందుకు బిచ్చ బతికైంది, ఎందుకు బికారి బతుకులైనాయి? ఏంటంటే ముంచుతున్నావు, చేయని దందా చేస్తున్నావు, ఇంకోళ్ళు నాశనం కోరుకుంటున్నావు. కానీ నీలాంటి మూర్ఖునికి అధికారం ఇస్తే మా బతుకులు గిట్లేదని చెప్పి తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. వాళ్ళు కానీ కనీసము కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయానికి నువ్వు ఇస్తాన్న పైసలు 10 రోజులు అయిపోయింది, 2 నెలలు అయింది, ఎందుకు ఇస్తలేవు? ఎవరంటే వస్తున్నారు, నువ్వే ముఖ్యమంత్రి కదా, ఊకి అంటావు కదా నేను ముఖ్యమంత్రి అని చెప్పింది అయితే నమ్మకం ఉంటుందా లేదా అంటే కదా. గాడ పంజాబ్లో కనబడుతుంది, ఈడ పంజాబ్లో పోయి చెక్కులు ఇచ్చిన వెళ్ళలే, ఈడకి అదే పరిస్థితి. ఈడ అలవాటు అయిపోయింది జనానికి, అలవాటు అయిపోయింది. నువ్వు ఇచ్చిన ఒక్క మాట అని నోరు కాదు తాటి మట్ట అని చెప్పి అందరికీ తెలుసు. కంపు నోరునిది, ఆ నోట్లకి ఏది వచ్చినా వేస్టే. అందుకే చైనా వాడు నాశనం అయిపోయాడు, పాకిస్తాన్ వాడు నాశనం అయిపోయాడు, పిండి కోసం కొట్టాడుకుంటారు పాకిస్తాన్లో. శ్రీలంక మొత్తానికి అవుట్ అయిపోయింది. మేము చేస్తాం పక్క. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఆ స్వామివారి ఆశీర్వాదంతో, తెలంగాణలోని పేద ప్రజల ఆశీర్వాదంతో, మా కార్యకర్తల కష్టార్జితంగా భారతీయ జనతా పార్టీ పేదల రాజ్యం ఎట్టి బస్సులో రాబోతున్నది. మా రాజ్యం రామరాజ్యం వచ్చిన తర్వాత ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం కానీ, వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం కానీ, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం కానీ, కాళేశ్వరం పరమేశ్వర ఆలయాలను పవిత్రమైన పవర్ఫుల్ టెంపుల్స్ అన్నిటి కూడా చాలా పవర్ఫుల్గా తయారు చేస్తాం. ఆ ధార్మిక క్షేత్రాలను ఇవాళ ప్రజలందరూ భక్తులకు అనుకూలంగా అన్ని సౌకర్యాలతోని ఇవాళ ఇతర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, పవర్ఫుల్ పుణ్యక్షేత్రాలు ఉన్నాయని చెప్పి అందరూ వచ్చి దర్శించుకునే స్థాయిలో ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీర్చిదిద్దుతున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వీళ్ళు రాక్షసులు కాబట్టే, రజాకర్ల రాజ్యంను ఆదర్శంగా తీసుకుంటారు కాబట్టి, నిజాం ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకుంటారు కాబట్టి మన దేవాలయాల పరిస్థితి, మన ధర్మం పరిస్థితి, మన సనాతన ధర్మానికి ఏ విధంగా అవమానాలు జరుగుతున్నాయో మనం చూస్తున్నాం, మన దేవుళ్ళకి ఏ విధంగా అవమానం జరుగుతున్నాయో మనం చూస్తున్నాం. కాబట్టి తప్పకుండా రామరాజ్యం రావాలి, మోడీ రాజ్యం రావాల్సిందే, బీజేపీ రాజ్యం రావాల్సిందే, పేదల రాజ్యం రావాల్సిందే, ఈ పవిత్ర పుణ్యక్షేత్రాలు అభివృద్ధి చెందాల్సిందే. తీవ్ర గుండెపోటుకు గురైన నందమూరి తారక రత్నను జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి, నందమూరి కళ్యాణ్ రామ్ బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో పరామర్శించారు. విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్న తారక రత్నను చూసి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ చలించిపోయారు. అనంతరం ఎన్టీఆర్ స్పందిస్తూ తారక రత్న విషమ పరిస్థితి నుంచి బయటపడ్డారని ఇప్పుడే చెప్పలేమని అన్నారు. తారక రత్న పోరాడుతున్నారని, చికిత్సకు స్పందిస్తున్నారని వెల్లడించారు. నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో తారక రత్నకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని, త్వరలోనే కోలుకుంటాడని
ఆశిస్తున్నామని తెలిపారు. కాగా ఎన్టీఆర్ బెంగళూరు రాక నేపథ్యంలో ప్రముఖ కన్నడ హీరో శివరాజ్ కుమార్, కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్ కూడా ఆసుపత్రికి వచ్చారు. ఆరోగ్య మంత్రి సుధాకర్ ను సీఎం బసవరాజు బొమ్మాయి స్వయంగా ఆసుపత్రికి పంపించారు. కన్నడ సీఎం బొమ్మాయి జూనియర్ ఎన్టీఆర్ ను ఎంతగానో అభిమానిస్తారు. ఇక శివరాజ్ కుమార్ కుటుంబంతోనూ ఎన్టీఆర్ కు సాన్నిహిత్యం ఉంది. శివరాజ్ కుమార్ సోదరుడు దివంగత పునీత్ రాజ్ కుమార్ తో ఎన్టీఆర్ కు ఆత్మీయ అనుబంధం ఉంది. చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరగడం జరిగింది మా కుటుంబంలో. వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. మెరుగైన వైద్యం అన్నకు ఇవ్వడం జరుగుతుంది. ఎన్హెచ్ హాస్పిటల్స్ వారు మెరుగైన వైద్యాన్ని ఆయనకు అందిస్తున్నారు. ఆయన కూడా పోరాడుతున్నారు. వైద్యంతో పాటు ఆయన ఆత్మబలంతో పాటు మనోబలంతో పాటు అభిమానుల ఆశీర్వాదం ఉంది, తాతగారి ఆశీర్వాదం ఉంది, ఎంతోమంది ఆశీర్వాదం ఆయనకుంది. త్వరలోనే ఈ సిచ్యువేషన్ నుంచి ఆయన త్వరగా కోలుకొని ఇదివరకట్లాగే మనందరితో ఆనందంగా ఉండాలని ఆ దేవుని మనసారా కోరుకుంటున్నాను. హీ నీడ్స్ ఆల్ యువర్ ప్రేయర్స్. మీ అందరూ మీ ప్రేయర్స్ని అన్నకు అందించాలి. వుడ్ లైక్ టు థ్యాంక్ సుధాకర్ గారు, హెల్త్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక. నాకెంతో ఆప్తులు. ఈ సిచ్యువేషన్లో ఆయన కూడా ఉండి ఆయన సాయాన్ని అందించినందుకు నిజంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. చూశాను. నేను అదే చెప్పానండి, స్పందిస్తున్నారు. ట్రీట్మెంట్ మంచి వైద్యం అందుతుంది, ఆయనకి మెరుగైన వైద్యం అందుతుంది. ఇలాగే సుధాకర్ గారు కూడా నిమ్స్ నుంచి ఇద్దరు డాక్టర్లు కూడా తెప్పించడం జరుగుతుంది. మెరుగైన వైద్యం అందుతుంది. అదే చెప్పాను కదా, మీ అందరి ఆశీర్వాదం కూడా ఎంతో ముఖ్యం. అభిమానుల ఆశీర్వాదం, అభిమానుల ఆలోచనలు ఆయనతో ఉండాలని హీ స్టిల్ స్టేబుల్గా ఉన్నారు. అలా అని చెప్పి క్రిటికల్ కండిషన్ నుంచి బయటకు వచ్చారని చెప్పడం కాదు, స్టేబుల్గా ఉన్నారు, రెస్పాండ్ అవుతున్నారు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ సైన్. తొందరగా కోలుకొని మనందరి ముందు రావాలని మీరందరూ ఆ దేవుని ప్రార్థించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ನಮ್ಮ NT ರಾಮರಾವರ ಮೊಮ್ಮಗ ಮತ್ತು ಜೂನಿಯರ್ NTR ಅವರ ಸಹೋದರರು ಆಗಿರ್ತಕ್ಕಂಥವ್ರಿಗೆ 27ನೇ ತಾರೀಕು ಕುಪ್ಪಂನಿಂದ ಮಾನ್ಯ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳು ಅವರನ್ನು ಗ್ರೀನ್ ಕಾರಿಡಾರನ್ನು ಕರ್ಕೊಂಡು ಬಂದು ಆದಷ್ಟು ಶೀಘ್ರದಲ್ಲಿ NHS ನಾರಾಯಣ ಹೃದಯಾಲಯದಲ್ಲಿ ಸೇರಿಸಿದ್ದಾರೆ. ಅಲ್ಲೇ ಅವರಿಗೆ ಅವರು ಬಿದ್ದಿದ್ದರಿಂದ ಅಲ್ಲಿ ಪಾದಯಾತ್ರೆ ನಡೆಯುವಂಥ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಬಿದ್ದಿದ್ರು. ಅವರನ್ನು ಕರ್ಕೊಂಡು ಬಂದು ಇಲ್ಲಿ ಒಳ್ಳೆಯ ಒಂದು ಚಿಕಿತ್ಸೆಯನ್ನು ಕೊಡಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. ಈಗಾಗಲೇ ನಾರಾಯಣ ಹೃದಯಾಲಯದ ಎಲ್ಲ ವೈದ್ಯರು ಕೂಡ, ನ್ಯೂರಾಲಜಿಸ್ಟು, ಕಾರ್ಡಿಯಾಲಜಿಸ್ಟು, ಎಲ್ಲ ಸ್ಪೆಷಾಲಿಟೀಸ್ನ ವೈದ್ಯರುಗಳು, ಖ್ಯಾತ ವೈದ್ಯರುಗಳು ಹೆಚ್ಚಿನ ಚಿಕಿತ್ಸೆಯನ್ನು ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಈಗ ತಾನೇ ನಿಮ್ಸ್ನಿಂದ ಕೂಡ ಮೆದುಳಿಗೆ ಸಂಬಂಧಿಸಿರ್ತಕ್ಕಂಥ ತಜ್ಞರು ಕೂಡ ಇಬ್ಬರು ಬಂದು ಸಮಾಲೋಚನೆ ಮಾಡಿ ಅವರು ಯಾವ ರೀತಿ ಮತ್ತಷ್ಟು ಚಿಕಿತ್ಸೆಯನ್ನು ಕೊಡಬೇಕು ಅಂತೇಳಿ ವಿಚಾರ ಮಾಡಿದ್ದಾರೆ. ಹಾಗಾಗಿ ಇವತ್ತು ಸ್ಟೇಬಲ್ ಆಗಿದ್ದಾರೆ. ಆದರೆ ಇನ್ನೂ ಕೂಡ ಅಪಾಯದಿಂದ ಸಂಪೂರ್ಣ ಹೊರಗಡೆ ಬಂದಿಲ್ಲ.
ఎయిర్పోర్ట్ మెట్రో అలైన్మెంట్ ను నిర్ణయించడానికి స్టేషన్ స్థానాల ఎంపిక కోసం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ ఎండి ఎన్వీఎస్ రెడ్డి నార్సింగ్ అండర్ పాస్ అవతార్ జంక్షన్ నుండి రాజేంద్ర నగర్ గుట్ట వరకు తన సీనియర్ ఇంజనీర్లతో కలిసి దాదాపు 10 కిలోమీటర్లు నడిచి అలైన్మెంట్ లోని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. హెచ్ఏఎంఎల్ చీఫ్ ప్రాజెక్టు మేనేజర్ బి ఆనంద్ మోహన్, జీఎంలు ఎం విష్ణువర్ధన్ రెడ్డి, రాజేంద్ర ప్రసాద్ నాయక్, ఎస్ఈ వై సాయిరెడ్డి, డిఎస్పీ కె శ్రీనాథ్ రెడ్డి మరియు ఇతర సీనియర్ అధికారులు ఈ ఇన్స్పెక్షన్ లో పాల్గొన్నారు. జగిత్యాల పట్టణంలోని కొత్త బస్టాండ్ ఇన్ గేట్ వద్ద మతి స్థిమితం లేని వ్యక్తి హల్చల్ చేశాడు. ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేశాడు. బస్సులు వాహనాలను అడ్డుకుని దాడికి పాల్పడ్డాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. కర్నూలు జిల్లా ఆస్పరి మండల పరిధిలోని చిన్నహోతూరు గ్రామంలోని తల్లి కొడుకుపై దాడి జరిగిందని ఎస్ఐ వరప్రసాద్ తెలిపారు. గ్రామానికి చెందిన సంజమ్మ వెంకటేష్ కు మధ్య పొలం వివాదం ఉందన్నారు. చాలా ఏళ్లుగా వీరి మధ్య మనస్పర్ధాలున్నాయన్నారు. సంజమ్మ అతని కుమారుడు అనిల్ కుమార్ పొలంలోని పనిచేస్తుండగా దాడి జరిగిందన్నారు. గాయపడిన తల్లి కుమారుడిని చికిత్స నిమిత్తం బళ్ళారి ఆసుపత్రికి తరలించనున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెంకటేష్ నెట్టెప్పతో పాటు మరో 5గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఏదో ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ వైపు నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టి పొలాల్లోకి దూసుకుని వెళ్లి బోల్తా పడడంతో కారులో ఉన్న ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
తిరుపతి జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పార్టీని వ్యతిరేకించినప్పటి నుంచి నియోజకవర్గంలోని పలు అవమానాలు ఎదురవుతున్నాయి. పార్టీ అధిష్టానం నుంచి ఒకవైపు అయితే మరోవైపు నియోజకవర్గంలో పలు అవమానాలు గురవుతున్నాయి. పార్టీ అధిష్టానం ఆనం రామనారాయణ రెడ్డిని పార్టీ ఇన్ఛార్జి పదవి నుంచి తొలగించినప్పటి నుంచి వెంకటగిరిలో ప్రస్తుత ఇన్ఛార్జి నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మార్కు రాజకీయం ఊపందుకుంది. పార్టీ వ్యవహారాలు అన్నింటిలోనూ ఆనంకు చెక్ పెట్టేశారు. వాట్ నెక్స్ట్ అన్న అంశంకు చర్చే వెంకటగిరి నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ నేపథ్యంలో వెంకటగిరిలో ఆనం ఆనవాళ్లు కనుమరుగవుతుందని మరొకసారి నిరూపణైంది. ఈ క్రమంలో భాగంగానే గుర్తు తెలియని దుండగులు వెంకటగిరి పట్టణంలోని క్రాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కటౌట్ ను తగలబెట్టడం జరిగింది. కర్నూలు జిల్లా మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠాన్ని కర్ణాటక మాజీ సీఎం హెచ్డి కుమారస్వామి సందర్శించారు. సతీమణి అనితతో కలిసి రాఘవేంద్ర స్వామి ఆయనను దర్శించుకున్నారు. ఇక అనంతరం కుమారస్వామికి మఠం పీఠాధిపతులు సుబుధేంద్ర తీర్థులు స్వామి జ్ఞాపిక శేషవస్త్రం ఫలమంత్రాక్షేత అందించి ఆశీర్వదించారు. స్వామీజీతో కలిసి అభయ ఆంజనేయ సన్నిధానం, అభయరామ విగ్రహం, విద్యాపీఠం, గోశాలను కుమారస్వామి సందర్శించారు. శ్రీ మఠం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారిని పంజాబ్ గవర్నర్ బన్వర్లాల్ పురోహిత్ దర్శించుకున్నారు. విఐపి విరామ సమయంలో దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ పూజలు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. గురు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏఎస్ఐ కాల్పుల్లో గాయపడ్డ ఒడిశా ఆరోగ్య శాఖ మంత్రి నభకిషోర్ దాస్ కన్నుమూత. ఛాతీలో 2 బుల్లెట్లు ఉండడంతో చికిత్స పొందుతూ మృతి.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఇంకా ఆమోదం తెలపని గవర్నర్. న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. దేవుళ్లకు శటకోపం పెట్టడంలో కేసీఆర్ దిట్ట అన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. కొండగట్టుకు 100 కోట్లు ఇవ్వడానికి ఎవరు అడ్డొస్తున్నారని నిలదీత. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారక రత్నను పరామర్శించిన జూనియర్ ఎన్టీఆర్. విషమ పరిస్థితి నుంచి బయటపడ్డారని ఇప్పుడే చెప్పలేమని వ్యాఖ్య. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.